అవమానిస్తారా, ఆయన ఛానల్ అవమానిస్తుందా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. రే సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు ఇప్పటికీ కూడా మాట్లాడడం రాకపోతే ఎవరు ఏం చేయలేరా. కానీ నేను వీడియోలు చాలా మర్యాదగా చేస్తాను. కానీ ఈరోజు ఈ నా కొడుకు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అరే నువ్వు జీవితకాలం జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉండరా, అతనికి సలహాలు ఇస్తానే ఉండు. ఎందుకంటే నువ్వు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి బాగుపడ్డావు. ఓకేనా? నిన్ను సూటిగా ఓ ప్రశ్న అడుగుతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచాడు. ఆ 151 సీట్లలో రాజధాని ప్రాంతపు నియోజకవర్గాలు లేవా? తాడికొండ లేదా? మంగళగిరి లేదా? పెదకూర్పాడు లేదా? ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా, మీరేదో పీకుతారు అని చెప్పి. ఏం పీకారా? రాజధాని లేకుండా పీకేశారు. మిమ్మల్ని ఎంత నమ్మి వాళ్ళు రాజధానికి భూములు ఇచ్చారు, ఎంతో కష్టం పైన మిమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు, అభివృద్ధి చెందించేస్తాడు అని చెప్పి నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారే, ఆ గెలిపించిన రోజు గుర్తు రాలేదురా మీకు? వీళ్ళు శంకర వంకర జాతోళ్ళు అని చెప్పి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఒక రాజధాని ప్రాంతాన్ని వేశ్యలు ఉండే ప్రాంతం అని చెప్పి అని అడిగిన దానికి ఆ మహిళలంతా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారా ప్రెస్ మీట్ల ముందుకు వచ్చేసి? అసలు నువ్వురా శంకర జాతి నాయాలివి, అసలు నీకు బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. పుచ్చిపోయిన వంకాయ సలహాలు తీసుకెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డికి ఇస్తావు. అతనికి ఆలోచించే టైం ఉండదు, అసలు అతనికి ఆలోచించడమే రాదు. కాబట్టి నీలాంటి లఫూటుగడి సలహాలన్నీ తీసుకుని అతను ఆచరణలో పెడతా ఉంటాడు. రే ఇంకొకసారి గనక నువ్వు మైక్ ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఆడోళ్ళు చెప్పులతో కొడతారని చెప్పి నేను చెప్తా ఉన్నా.